నాగార్జున సాగర్ డ్యాం ఎప్పుడు నిర్మించారో తెలుసా? 1903లో అప్పటి నిజాం పాలనలో కృష్ణానదిపై డ్యాం ఎక్కడ నిర్మించాలని కొలతలు తీసుకొని భూమి అనుకూలంగా ఉందా అని సర్వే ప్రారంభమైంది. 1955లో డిసెంబర్ 10న అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1956లో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. 1967లో ఆనకట్ట నిర్మాణం పూర్తయి ఇదే సంవత్సరం ఆగస్టు 4న కాల్వల్లోకి నీటిని విడుదల చేశారు. ఇలా ఇంత పెద్ద డ్యాం ని అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా ఎలా నిర్మించారో. ఇంజనీరింగ్ ప్రణాళిక, మానవ శక్తితో సంవత్సరాల కృషితో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం సాధ్యమైంది. అలాగే నాగార్జున సాగర్ అనే పేరు ఎలా వచ్చిందంటే 2వ శతాబ్దంలో ఈ ప్రాంతం బౌద్ధ మతానికి కేంద్రంగా ఉండేది. దీనికి ముఖ్యమైన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. అందుకే నాగార్జున సాగర్ అనే పేరులో నాగార్జున అనే ఆయన పేరు వచ్చింది.